చూపిస్తూ వాళ్ళని ఖండించినటువంటి విధంగా మనం చూస్తాం. నీకు సిగ్గు లేదా, సిగ్గు తెచ్చుకో అన్నట్లుగా ఇక్కడ లవదిక సంఘాన్ని దేవుడు మరి గద్దిస్తున్నట్లుగా మనం చూస్తాము. దౌర్భాగ్యుడా, దిక్కుమాలినవాడా, దరిద్రుడా, కబోతి, దిగంబరుడా, ఈ మాటలు అక్కడ మనం గమనించవచ్చు. ఓరి దౌర్భాగ్యుడా, దిక్కుమాలినవాడా, దరిద్రుడా, కబోతి, దిగంబరుడా, సిగ్గు తెచ్చుకో. లోక సంబంధంగా నువ్వు చాలా ధనవంతుడు అనుకుంటున్నావు, భాగ్యవంతుడు అనుకుంటున్నావు, ఇతరులకు లోకానికి చక్కటి ఆయుర్వేదిక్ కళ్ళ కాటుక కూడా అమ్మి కళ్ళజబ్బులను బాగు చేసేటువంటి ఆ కాటుకతో వ్యాపారం కూడా నువ్వు చేయగలవు అనుకుంటున్నావు. కానీ నువ్వు గుడ్డోడివి, కబోదివి. అదేవిధంగా చీనాంబరములు అంటే చైనా వాళ్ళు ఒకప్పుడు మరి పట్టు వస్త్రాలు వాళ్ళే కనిపెట్టారు. ఆ పట్టు వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోయేవి. చాలా సుమారుగా 2000 సంవత్సరాల పైచిలకు ఆ రకంగా మరి చీనాంబరాలు అనేటువంటి మాట సిల్క్ ట్రేడ్ రూట్ అనేటువంటిది కూడా చోటు చేసుకుంది పాత రోజుల్లో, ప్రాచీన దినాలలో. కాబట్టి పట్టు వస్త్రాలకు సంబంధించి ఒకవేళ చైనా దేశీయులు చాలా సంతోషంగా ఉండవచ్చు. ముఖ్యంగా పాత రోజుల్లో ఇటువంటి విశేషమైనటువంటి వస్త్రాలు కొనుక్కోవాలంటే మరి మా దగ్గరికే రావాలి, మేమే వాళ్ళకి అమ్మాలి. లవదిక సంఘంలో కూడా విశేషమైనటువంటి వస్త్రాలు తయారు చేసేటువంటి నైపుణ్యం వరకు ఉండేది. వాటిని కొనుక్కోవడానికి ప్రపంచంలో ఉన్నటువంటి ఆయా దేశాల వాళ్ళు ఎగబడుతూ ఉండేవారు. సమస్య ఏంటంటే ఈ సిగ్గుమాలినటువంటి లవదిక సంఘము ఇతరులకు బట్టలు, వస్త్రాలు అమ్మేటువంటి విధంగా